సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆదివారం బాలంరాయ్లోని ప్యాలెస్లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు రెండేళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం పీకిందని పేరు మారుస్తుంది. నీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ రెండేళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఒక ప్రాజెక్ట్ అయిందా? ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలోనటువంటి పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మేము దీనికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించింది. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్ ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంధకాలు ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరియట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పుడు